ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు మన సబ్స్క్రైబర్స్. చెప్పాలంటే గోస్ట్ రైడర్ డార్క్ హోల్డ్ బుక్ని యూజ్ చేస్తే ఏమైద్ది అండ్ ఐరన్ మ్యాన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సరింగ్ అయితే చేసేద్దాం. బై ద వే, ఇప్పుడే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని 10 మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ మార్వెల్ టాపిక్స్కి రిలేట్ అయ్యే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో మిస్ అవ్వకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రతి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి, ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్కి ఐరన్ మ్యాన్కి ఫైట్ అయితే అవుతుంది. అయితే అందులో థానోస్ దగ్గర 4 ఇన్ఫినిటీ స్టోన్స్ ఉంటాయి. ఐరన్ మ్యాన్ దగ్గర జస్ట్ మార్క్ 50 ఆర్మరే ఉంటుంది. అయినా కానీ 4 ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్న థానోస్కి చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చాడని చెప్పాలి. మార్క్ 50 ఆర్మర్లో 4 ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్న థానోస్ని చాలా చాకచక్యంగా ఎదుర్కొన్నాడు. ఈవెన్ థానోస్కి కూడా చొక్కలు చూపించేంత రేంజ్లో ఫైట్ చేశాడు. పవర్ స్టోన్ని యూజ్ చేసిన ఈజీగా స్ట్రైక్ చేసేసాడు. అండ్ అదే కాదు, తను మార్క్ 50 ఆర్మర్ని యూజ్ చేసి ఒక్క కిక్ అండ్ ఒక పంచ్తో కలిపి థానోస్కి బ్లీడింగ్ అంటే బ్లడ్ని తప్పించేశాడు. అయితే థానోస్ని 4 ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నప్పుడే ఎంత టఫ్ ఫైట్ ఇచ్చాడు ఐరన్ మ్యాన్. మరి మార్క్ 50 కాకుండా మార్క్ 85లో ఉన్న ఐరన్ మ్యాన్ ఇన్ఫినిటీ స్టోన్స్ లేని థానోస్ని అసలు ఎందుకు ఓడించలేకపోయాడు? అండ్ తనకి థోర్ అండ్ కెప్టెన్ అమెరికా హెల్ప్ కూడా ఉంది. దీనికి సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే, థానోస్ కనుక ఇన్ఫినిటీ స్టోన్స్ని యూజ్ చేస్తే తను కొంచెం వీక్ అవుతాడు. ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్ని యూజ్ చేస్తేనే తను పవర్ఫుల్గా రిప్రజెంట్ అవుతారు. అండ్ ఐరన్ మ్యాన్ 5 ఇయర్స్ పాటు అసలు కాంబాట్ ఫైట్స్లోనే పాల్గొని ఉన్నాడు. తన ఫ్యామిలీని చూసుకోవడం, ఆర్మర్స్ని ఇన్నోవేట్ చేయడం, వీటిల్లోనే బిజీగా ఉంటాడు. సో తన కాంబాట్ స్కిల్స్ అనేవి కొంచెం తగ్గినాయి. అండ్ అలాగే థానోస్ డబుల్ ఎక్స్ స్వార్డ్ని అయితే ఇందులో అయితే వాడాడనమాట. డబుల్ ఎక్స్ స్వార్డ్తో థానోస్ ఫైట్ చేస్తే తను గాడ్ లెవెల్ క్యారెక్టర్స్ని కూడా ఓడించేయగలడు. ఎగ్జాంపుల్ థోర్నే చూడొచ్చు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, ఎండ్ గేమ్లో థానోస్ని పవర్ఫుల్గా చూపించడం కోసం చాలా క్యారెక్టర్స్ని డౌన్ గ్రేడ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఇన్ఫినిటీ వార్లో ఉన్నట్టు క్యారెక్టర్స్ని ఇందులో కూడా పెట్టుంటే థానోస్ పని అయిపోయేది. నెక్స్ట్, గోస్ట్ రైడర్ డార్క్ హోల్డ్ని యూజ్ చేస్తే ఏమైంది? గోస్ట్ రైడర్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ని కలిగి ఉన్న క్యారెక్టర్. ఒకవేళ గోస్ట్ రైడర్ డార్క్ హోల్డ్ని యూజ్ చేస్తే హెల్ ఫైర్ని అండ్ డార్క్ హోల్డ్ మ్యాజిక్ని కలిపి వన్ ఆఫ్ ద ఈవిల్ మ్యాజిక్ని యూజ్ చేస్తాడు. ఈ కాంబోకి మెఫిస్టోని కూడా ఓడించేస్తాడు. అయితే డార్క్ హోల్డ్ గోస్ట్ రైడర్ని కరప్ట్ చేసిద్దా? ఆల్రెడీ గోస్ట్ రైడర్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ జెరాతోస్ అనే ఒక ఎంటిటీకి కనెక్ట్ అయి ఉన్నాడు. సో దాన్నే గోస్ట్ రైడర్ తన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే ఒకవేళ డార్క్ హోల్డ్ కనుక తన్ని కరప్ట్ చేయాలంటే చిథాన్ అయితే కావాలి. ఒకవేళ జెరాతోస్ అలా చేయకుండా చూస్తే అప్పుడు చిథాన్కి జెరాతోస్కి వారైతే జరిగిద్ది. ఒకవేళ గోస్ట్ రైడర్ కనుక కరప్ట్ అయితే తను యూనివర్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాడు. ఏదైతే అది కానివ్వండి, కానీ ఒక్కసారి గోస్ట్ రైడర్కి డార్క్ హోల్డ్ దొరికిందో ఇంకా మామూలుగా ఉండదు. నెక్స్ట్, స్టార్ లార్డ్ వర్సెస్ జెనిట్సు అగాత్సుమా. స్టార్ లార్డ్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీలో హీ వాజ్ అ టీమ్ లీడర్. తన పవర్స్ అనేవి హ్యూజ్ స్కేల్లో, లార్జ్ స్కేల్లో చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఈవెన్ తన పవర్స్ని మ్యాచ్ చేయడం కూడా చాలా కష్టం. అంటే సెలెస్టియల్ పవర్స్ గురించి నేను మాట్లాడుతుంది. బట్ తన కాంబాట్ స్కిల్స్ అనేవి చాలానే బాగుంటాయి. అయితే డీమన్ స్లేయర్లో ఉన్న జెనిట్సుకి తనకి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు? సింపుల్ ఆన్సర్, జెనిట్సు గెలుస్తాడు. జెనిట్సుకి హండ్రెడ్స్ ఆఫ్ థండర్ బ్రీతింగ్ టెక్నిక్స్ రాపోయినా తనకి ఉన్న ఒక్క థండర్ బ్రీతింగ్ టెక్నిక్ని యూజ్ చేసుకొని ఈజీలీ తను డీమన్స్ని ఓడించేయగలడు. తను కనిపించడానికి పిరికోడ్లా ఉన్నా కానీ తను సీరియస్ మూడ్లోకి ఒక్కసారి వెళ్ళాడంటే ఇంకా తనని ఓడించడం కష్టం. సో థండర్ బీట్ని యూజ్ చేసి మన స్టార్ లార్డ్ని అయితే ఓడించడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే స్టార్ లార్డ్ గ్యాజెట్స్ని అండ్ కాంబాట్ ఫైట్స్ని యూజ్ చేసుకొని ఫైట్ చేసే క్యారెక్టర్. అండ్ జెనిట్సు స్పీడ్ అనేది చాలా పవర్ఫుల్ స్పీడ్ అనమాట. తన స్పీడ్ని మ్యాచ్ చేయడం కూడా కొంచెం కష్టమనే చెప్పాలి. అండ్ స్టార్ లార్డ్ జస్ట్ ఈజ్ ఎ నార్మల్ హ్యూమన్.
అండ్ తన దగ్గర ఉన్న గ్యాజెట్స్ అండ్ కాంబాట్ స్కిల్స్ ద్వారానే గెలాక్సీ వారియర్ అయితే అయ్యాడు. ఒకవేళ స్టార్ లార్డ్ తన దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ని యూస్ చేసి జెనిత్సుని గెలవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ టైం ఏం చెప్తుందంటే జెనిత్సువే గెలవచ్చు. ఒకవేళ రాంగ్లన్ కనుక ఫైట్ జరిగితే జెనిత్సు గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ క్లోజ్ కాంబాట్ జరిగినా జెనిత్సుని గెలుస్తాడు. నెక్స్ట్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లాంటి హీరోస్ మధ్య ఎందుకని పద్దాక గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. ఐ మీన్ సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ అనే కాదు, ఇంకా ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా వీళ్ళకి కూడా ఎందుకని పద్దాక గొడవలు అవుతూ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. చెప్పాలంటే ఇదొక ఇల్లాజికల్గా కొంచెం కామికల్ క్వశ్చన్ అయినా కానీ దీని వెనకాల కూడా ఒక చిన్న సైకలాజికల్ రీజన్ ఉంది. కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి హీరోస్ మధ్య ఇలాంటి రైవరీస్ ఉండడానికి కారణం వాళ్ళ ఐడియాలజీస్. ఐరన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే గవర్నమెంట్ కింద సూపర్ హీరోస్ పనిచేస్తే అప్పుడు సూపర్ హీరోస్ ఫైట్ చేసే ప్రెజర్ అనేది గవర్నమెంట్ టేక్ చేసుకునేదని. కెప్టెన్ అమెరికా ఐడియాలజీ ఏంటంటే గవర్నమెంట్ కింద పనిచేస్తే సూపర్ హీరోస్ సోల్జర్స్ లెక్క దేశాని కోసం సర్వ్ చేస్తూ మనస్పర్ధలు చూపిస్తూ సేవ చేయాలని. ఇలా ఒక డిఫరెంట్ ఐడియాలజీ అయితే ఉందన్నమాట. అండ్ బ్యాట్మ్యాన్ది కూడా ఒక సేమ్ ఐడియాలజీ. అదేంటంటే ఇంజస్టిస్ చేసే ప్రతి ఒక్కరిని చంపేయాలి ఆర్ దానికి తగిన శిక్ష చేయాలని. బట్ సూపర్ మ్యాన్ ఏంటంటే అలా చంపుకుంటూ వెళ్తే ఇంక అర్థమేముంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ముజాన్ కిబుత్సుసి వర్సెస్ థానోస్. సో ఒకవేళ డీమన్ స్లేయర్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన ముజాన్ అండ్ తన 12 అప్పర్ మూన్ డీమన్స్కి మరియు థానోస్ యొక్క ఆర్మీకి థానోస్తో ఫైట్ అయితే ఎవరు గెలుస్తారు? నాకు తెలిసినంత వరకు థానోసే మెజారిటీ టైమ్స్ గెలవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముజాన్ని సన్లైట్లో పెట్టేస్తే తను ఈజీగా చచ్చిపోతాడు. అండ్ ఒకవేళ థానోస్ అలా చేయడానికి చాలా వరకే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు డార్క్ రూమ్లో ఫైట్ చేసినా గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదన్నమాట వీడియో. లైక్ చేయండి.